మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది కదా. మరి 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో చూసుకుంటే ఆల్రెడీ 4 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి. సో మరి దీని తర్వాత ఎండ్ రిజల్ట్ ఎలా ఉంది? 2-1తో ఇంగ్లాండ్ లీడ్లో ఉంది కదా. సో మరి ఇప్పుడు మనకి ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉండే? కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మరి ఈ మ్యాచ్లో కనుక మన వాళ్ళకి గెలిస్తే సిరీస్ డ్రా అయింది. అలా కాకుండా ఈ 5వ టెస్ట్ ఏదైతే ఉందో అది డ్రా అయినా సరే, లేదంటే ఇంగ్లాండ్ గెలిచినా సరే సిరీస్ మరి ఇంగ్లాండ్ గెలిచి ఇస్తారు. సో దాని తర్వాత ట్రోఫీ ఎవరికి వెళ్ళిద్ది? ఇంగ్లాండ్కే కదా వెళ్ళేది. అయితే మరి అలా కాకుండా మరి ఈ మ్యాచ్ కనుక, ఇది 5వ టెస్ట్ మ్యాచ్ కనుక ఇండియా గెలిస్తే మరి అప్పుడు ట్రోఫీ ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది? ఎందుకంటే ఇండియా గెలిచిందంటే ఆటోమేటిక్గా సిరీస్ డ్రా అయింది. మరి సిరీస్ డ్రా అయితే మరి ట్రోఫీ ఎవరి దగ్గర ఉండిద్ది? ఇంగ్లాండ్ దగ్గర ఉండిద్దా, ఇండియా దగ్గర ఉండిద్దా? అంటే మరి దీన్ని గురించి మాట్లాడాలంటే మనం అంతకుముందు ఈ సిరీస్ ఎప్పుడు జరిగింది అనే దాని గురించి మాట్లాడాలి. అయితే మనకి 2021, 2022లో చూసుకుంటే ఈ సిరీస్ జరిగింది. అయితే అప్పుడు చూసుకుంటే అప్పుడు కూడా డ్రానే అయింది. సో మరి అప్పుడు డ్రా అయింది, ఇప్పుడు డ్రా అయితే మరి ట్రోఫీ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ అంతకుముందు ఎప్పుడు జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో అంతకుముందు అంటే మనకి 2018లో జరిగిందనమాట. అయితే 2018లో ఇదే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో అప్పుడు ఇంగ్లాండ్ 4-1తో మన ఇండియన్ టీంని చిత్తు చేసింది. సో కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఈ ట్రోఫీ ఉందన్నమాట. సో దాని తర్వాత చూసుకుంటే 2021, 22లో కూడా మరి డ్రా అయింది కాబట్టి అప్పుడు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఇప్పుడు డ్రా అయినా సరే మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉండిద్ది అనమాట ట్రోఫీ.